ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ప్రజలకు ముఖ్యమంత్రి, ఎస్సీ ఎస్టీ బడుగు వాళ్ళకి ముఖ్యమంత్రి. కానీ ఆయన కాగడా పట్టుకొని ఏదో నేను సాధిస్తానని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కాగడాని మన బీసీల చేతికి అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కాగడా ఏదైతే బీసీలు ఈరోజు పట్టుకున్నారో ఈ యొక్క కాగడాన్ని తీసుకొని ఈ యొక్క క్రాంతిని తీసుకొని మనము ఏదైతే మార్పు తెద్దామని అనుకుంటున్నామో ఇది ఒక పెద్ద మనకి యుద్ధానికి నాంది అని నేను మీతో విన్నవించుకుంటున్నాను. మీ విషయం ఏంటంటే మనకి 42% బీసీలకి ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక మీదుగా ఇస్తామని వాళ్ళు పొలిటికల్ మేనిఫెస్టో పెట్టి అది ఎట్లా అసాధ్యాలో మనకు తెలుసుకోకుండా లీగల్ ఒపీనియన్ తెలుసుకోకుండా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినారు. పెట్టిన తర్వాత బీసీ ఉద్యమాలు బీసీ నాయకులు బీసీ ప్రజలు ఉద్యమిస్తుంటే ఏదో నామకే వస్తే ఒక రిజల్యూషన్స్ పాస్ చేసి కులగణన చేస్తామన్నారు. కులగణన చేస్తామని దానికి మా బీసీ నాయకులందరూ బీసీ మేధావులందరూ కూడా ఒక ఫార్మేట్ నిర్ణయించి ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్ నిర్ణయించి దీని ప్రకారం చేయాలని అంటే అది కాయిదాల వరకే పరిమితమైంది. కానీ ఇంటింటికి వచ్చి ఏ రకమైన అందులో ఉన్న పర్టికులర్స్ని అడగలేదు, అందులో నింపుకోలేదు. ఓన్లీ తూతుంబాలుగా కులగణన చేసి దాన్ని ఎన్నో నాటకీయంగా దానికి ఎవరు కూడా సరిగా చేయకుండా ఆ పరిస్థితుల్లో కూడా మేము బీసీల కులగణన తీస్తాము ఒక్కటే, మిగతా ఫార్వర్డ్ క్లాసుల్లో తీయము, వాళ్ళెందుకు ఇస్తారు అని ఎన్నో రకాల క్రిటిసైజ్ ప్రభుత్వం వారే చేసుకుంటూ కాలయాపన 1.5 years చేసినాడు. ఇప్పుడు 20 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. మనకు ఇది సాధ్యమని తమిళనాడులో ఎట్లయితే 69% రిజర్వేషన్లు ఉన్నాయో బీసీలకు 50% ఉంది, ఎస్సీలకు 18% ఉంది, ఎస్టీలకు 1% ఉంది. 69% తమిళనాడులో ఇంప్లిమెంట్ అవుతుంది. ఎటువంటి చట్టం చేశారంటే 1992లో ఇంద్రసాని 9 మంది ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత 50% రిజర్వేషన్స్ మించకుండా ఉండాలని ఒక తీర్పు ఇచ్చిన తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ప్రకారము 31C ప్రకారము పార్లమెంట్కి అల్టిమేట్ పవర్ ఉంటుంది కాబట్టి చట్టసభలకు సర్వసత్తాక సావరిన్ పవర్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క పవర్స్ని తీసుకొని అక్కడ మరి ఆల్ పొలిటికల్ పార్టీ ఒక రిజల్యూషన్స్ పాస్ చేసి తమిళనాడు బంద్ పెట్టి మరి ఒక చట్టాన్ని చేసుకొని మళ్ళీ ఆల్ పొలిటికల్ పార్టీస్ కలిసి మనకు ఢిల్లీకి ఒక రిప్రజెంటేషన్ పెట్టి మేము తమిళనాడులో మరికి బంద్ జరుగుతుంది, ఇది భారతదేశంలో అంతర్భాగం ఉండాలనంటే మాకు 69% కావాల్సిందే అని పట్టుబట్టినప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటే వంగి వచ్చి ఆ యొక్క 9th షెడ్యూల్లో ఉభయ సభలు ఆమోదించి క్యాబినెట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి ఎసెంట్కి పంపించిన తర్వాత రాష్ట్రపతి ఎసెంట్ వచ్చిన తర్వాత 1994కి వెళ్ళి బీసీలకు 50%, ఎస్సీ ఎస్టీలకు కలిసి 69% రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి. వీళ్ళకి ఏం తెలియనప్పుడు ఒక లీగల్ నాలెడ్జ్ తెలియనప్పుడు ఈ యొక్క చట్టాన్ని నేను తయారు చేయించి ఒక తమిళనాడు యాక్ట్ను కూడా తెప్పించి ఈ తమిళనాడు యాక్ట్ ప్రకారం 69 మనకు 42% సాధ్యమే, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి జనాభా ప్రతిపాదకం సాధ్యమేనని ఒక చట్టాన్ని రాసి నేను 3 చిరంజీవులు గారు నేను మరి తిరుమలి మురళీ మనోహర్ వీళ్ళందరం కలిసి 3 మీటింగ్లు పెట్టిన తర్వాత వాళ్ళకు జ్ఞానోదయం కలిసి ఒకరోజు ముఖ్యమంత్రి పిలిపించినాడు. పిలిపించేది ఎట్లా సాధ్యమంటే నేను ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అసెంబ్లీలో పెట్టి ఈ 2 చట్టాలు చేసినాడు. లోకల్ బాడీలో 42% బీసీలకి, అట్లే ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక మీద, అట్లే ఉద్యోగాలలో కూడా 42% అని 2 చట్టాలు చేసినారు. ఈ 2 చట్టాలు చేసిన తర్వాత ఏ రకమైన చిత్తశుద్ధి లేకుండా ఏదో రైలు బుక్ చేసి ఒక్కరినే ఒక వర్గాన్ని తీసుకెళ్ళి మాత్రమే అక్కడ ఏదో జంతర్ మంతర్ను ఒక షో పుటప్ చేసి వచ్చినారు. కానీ ప్రధానమంత్రి కలవడానికి ప్రయత్నం చేయలేదు, బీజేపీ పార్టీకి వినిపించలేదు, ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టి ఒక ఒత్తిడి తీసుకురాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలయాపన జరుగుతుంది.
ఇక్కడ ఒకటే ఒక విషయం, మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ ఏదైతే 15(4), 16(4) ప్రకారం విద్యా ఉద్యోగాలలో 50% రిజర్వేషన్స్ మించకుండా ఉండాలనేది ఒక జడ్జిమెంట్ ఉంది. ఒక 1992లో 9 మంది జడ్జిమెంట్ ఉంది, అంతకంటే ముందు ఉంది. దాని తర్వాత 2010లో లోకల్ బాడీ విషయం వచ్చినప్పుడు కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ 5 మంది జడ్జిలు కలిపి మీకు విద్యా ఉద్యోగాలలోనే కాదు 50% పరిధి ఈ యొక్క స్థానిక సంస్థలలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలా. ఒక ట్రిపుల్ టెస్ట్ ఏంటంటే బీసీ కులగణన జరగాల, జరిగిన తర్వాత ఒక మండల వైజు, జిల్లా పరిషత్ వైజు, మనకు యూనిట్ వైజు బీసీలకు ఎంత రిజర్వేషన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ఇస్తాము, ఒక మండల్లో అందరు బీసీలు మొత్తం బీసీలో ఉండాలనుకోండి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, గ్రామ పంచాయతీ మెంబర్లు, అక్కడ రిజర్వేషన్స్ అక్కర్లేదు. ఎస్సీ ఎస్టీలకు అక్కడ 30% ఉందనుకో, బీసీలకు 20 వస్తుంది. ఈ డెడికేటెడ్ కమిషన్ ఏం చేస్తుందంటే ఈ కులగణన పరిశీలించి ఏ మండలంలో ఎంత జనాభా ఉంది, ఎంత నిష్పత్తి ప్రకారం ఇవ్వాలనేదే నిర్ణయిస్తుంది. కానీ ఆ డెడికేటెడ్ కమిషన్ ఇంతవరకు ఈ బీసీ సర్వేని సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, పొలిటికల్లీ, ఎంప్లాయ్మెంటు ఇన్ని కాలాలకు సమగ్రమైన ఒక ఫామ్ మాత్రం తయారు చేసినారు. కానీ ఏం పర్టికులర్ తీసుకోకుండా ఆ కులగణన చేసి అది కూడా బహిర్గతం చేయకుండా బీహార్ రాష్ట్రంలో ఒక కులగణన చేసి చట్టం చేసింది, అసెంబ్లీలో చట్టం చేసి పాస్ చేసిన తర్వాత ఎన్నికలకు వెళుతూ ఉంటే అక్కడ హైకోర్టు స్టే ఇచ్చి ఆ చట్టాన్ని అది 50% రిజర్వేషన్స్ మించకూడదని కొట్టేసినది. చట్టం చేసిన తర్వాత ఈయన ఆర్డినెన్స్ తీస్తే ఎట్లా నిలుస్తుంది, జీవో తీస్తే ఎట్లా నిలుస్తుంది. ఈ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 5 మంది జడ్జిమెంట్లు, ఇంద్రసాని కేసు 9 మందికి జడ్జిమెంట్లు ఎట్లా అవరోధిస్తాడు అని అది మరి ఇన్ని నెలలు అయిన తర్వాత అది సాధ్యాసాధ్యాతలు వీళ్ళు అవుతలేదు, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఉన్న పంచాయతీరాజ్ యాక్ట్నే అమెండ్ చేసి నాకు 42% రిజర్వేషన్స్ చేస్తామన్నారంటే ఇప్పటి పరిస్థితికి ఈయన నిర్ణయానికి కేసీఆర్ 2008లో చేసిన దానికి ఏమన్నా తేడా ఉందా? మా సోదరుడు చిరంజీవి అన్నట్లు ఓన్లీ సేమ్ కొత్త సీసాలు తీసుకొచ్చి పాత సారం వస్తే ఏమైనా మారుతుందా? ఏం మారది. అదే పద్ధతి సేమ్ 2018లో ఏదైతే పూర్వము స్థితి ఉందో అదే స్థితికి వస్తుంది. ఇది చట్టం ఇప్పుడు ఓన్లీ లోకల్ బాడీస్లలో 42% చట్టం చేసినాడు. అదేదో ఆర్డినెన్స్ తీస్తూ ఉంటున్నాడు. ఎందుకు ఉద్యోగాలలో కూడా ఎందుకు ఆర్డినెన్స్ తీయవు? ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి మెడికల్ కాలేజెస్లో, తర్వాత లోకల్ ఇంజనీరింగ్లో, ప్రొఫెషనల్ కాలేజ్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి ఉద్యోగుల రిక్రూట్మెంట్లు అవుతున్నాయి. ఎందుకు తీస్తలేము అందులో అంటే మోసం చేయడానికి లోకల్ బాడీస్లో ఏదో ఒక ప్రయత్నం చేసి నేను చేశాను. కానీ ఇందులో ఎవరు నాకు సంతోషం ఏంటంటే ఈ యొక్క నిజమైన నిజాన్ని గుర్తించకుండా, రాజ్యాంగ నిపుణత లేకుండా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదువుకోకుండా, అవగాహన లేకుండా కొంతమంది ముఖ్యమంత్రికి మరి ధన్యవాదాలు చెప్తున్నారో, లేకపోతే ఏదో ఆశ పడుతున్నారో, లేకపోతే లాలూచి పడుతున్నారో, కానీ వాళ్ళందరికీ సంబంధం లేకుండా వాళ్ళని వదిలి మీరందరూ ఇక్కడ రావడం, మీరందరూ నిజంగా మనకు బీసీ తత్వం ఉన్నవాళ్ళు, బీసీల మీద అంటే ప్రేమ ఉన్నవాళ్ళు. కాబట్టి మనల్ని ఎవరిని వదిలిపోయినా మనం భయపడేది లేదు, ఎవరు మోసం చేసినా భయపడేది లేదు, ఎవరికి లబ్ధి గురించి వెళ్ళినా భయపడేది లేదు. కాబట్టి మనం అందరం బీసీలందరం ఒకటే కులము, ఒకటే జాతి, ఒకటే కుటుంబము. కాబట్టి మనందరం ఐకమత్యంతో ఇప్పుడు సాధించుకోకపోతే ఎప్పుడు సాధించుకోలేము. ఒకటి మాత్రం నిజము, రెడ్డి అయినా, కాపు అయినా, వెలుమైనా, కమ్మ అయినా వాళ్ళ నాయకత్వంలో బీసీలకు న్యాయం జరగదు. కాబట్టి బీసీల నాయకత్వం పెరగాల, బీసీ రాజ్యం రావాలా, బీసీ ముఖ్యమంత్రి కావాలా, బీసీ మంత్రులు కావాలా. ఆ బలాన్ని మనం అందరికి ఇవ్వాలని నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు.